అండి. ఇది మటన్ ఫ్రై కండి. ఓకేనా, బోన్లెస్ అండి ఇది. ఓకేనా, నాట్ విత్ బోన్లెస్ ఆల్ బోన్ నేను కట్ చేసుకునేసానండి. ఓకే, ఓన్లీ బోన్లెస్ అండి ఇది. ఓకే, ఇది 1/2 కిలో అండి ఇది. ఓకే, ఇది ఫ్రై అండి. ఓకే, బోన్లెస్ ఫ్రై. ఓకే, ఇది దానికి ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే, పెప్పరు, కాజు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఒక చిన్న ఎర్రగడ్డ అండి, పచ్చిమిరపకాయ, అంతే అండి. వీటినంతా మనము వీటిని మాత్రమే అండి. ఓకే, కొత్తిమీర, పుదీనా లేదండి. ఓకే, ఎర్రగడ్డ కూడా లేదు. ఎర్రగడ్డని డీప్ ఫ్రై చేసుకోవాలండి, చాలా రెడ్ రోస్ట్ చేసుకోవాలా, నేను చూపిస్తాను. ఓకే అండి, పచ్చిమిరపకాయని, కాజుని, పిప్పర్ని, కరివేపాకుని మాత్రం గ్రైండర్ చేస్తామండి. కొద్దిగా అల్లం ముక్క, అంతే అండి, ఇంకేం వేయద్దండి. ఓకేనా, మటన్ని జస్ట్ అండి దీంట్లో మటన్కి వచ్చండి ఓన్లీ జస్ట్ ఉప్పు, పసుపు పొడి, కొద్దిగా మిరప్పొడి అండి. ఓకే, జస్ట్ ఒక 3 విజిల్స్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకునేస్తామండి. మళ్ళీ మసాలా వేసేటప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను. ఓకే, అది ఇప్పుడు చూపిస్తాను. కొద్దిగా మటన్ వేసుకుంటామండి, కొద్దిగా పసుపు పొడి అండి. ఓకేనా, పసుపు పొడి కొద్దిగా ఇది ఎక్కువ కారం పడుతుంది. ఓకే అండి, కారం బట్టి. ఓకే, 1/4 స్పూన్ వేస్తున్నాను అండి కారం మాత్రం. ఓకే, జస్ట్ వీటిని వేసి మనం ఇంకేమే వేస్తాం మళ్ళీ అండి 3 విజిల్స్ వచ్చేంత వరకు జస్ట్ పెట్టుకునేస్తాము. నేను మళ్ళీ పక్కన తీసి పెట్టుకున్నాక మసాలా వేసి మళ్ళీ చూపిస్తాను అండి. నేను చెప్పినా కదండి మటన్ ఫ్రైకి. ఓకే అండి, 1/2 కిలో మటన్ అండి. చిన్న గంటతో 1 గంట నూనె వేసుకున్నామండి. ఓకేనా, 1 గంట నూనె, నెయ్యి అండి, ఒక మీడియం స్పూన్ అండి, ఒక స్పూన్ నెయ్యి, ఎర్రగడ్డ అండి, డీప్ ఫ్రై చేసుకున్నాము. మంచిగా డీప్ ఫ్రై కావాలండి, మరీ డీప్ ఫ్రై. ఓకే, మంచి డీప్ ఫ్రై. మటన్ అండి మనం ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలా. ఓకేనా, 3 విజిల్స్ అండి. నీళ్ళు వేయద్దండి, దాంట్లో వచ్చే నీళ్ళే చాలు. ఓకేనా, అలా నీళ్ళు అవసరం లేదు. ఓకే అండి, అదే నేను అప్పుడే చూపించాను కదండి ఇంగ్రీడియంట్స్. ఓకే, దీన్ని ఈ విధంగా మిక్సీ చేసుకోండి. కొంచెం బర్గా అండి, మరీ ఎక్కువ మిక్సీ పేస్ట్ చేయొద్దండి. ఓకేనా, డీప్ ఫ్రై అయిందండి. దీంట్లో ఎర్రగడ్డ, కరివేపాకు వేస్తాను. ఓకే, కొద్దిగా అండి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా పక్కన తీసి పెట్టుకునేసి మిగతా అంతా డైరెక్ట్గా వేసుకొని ఇది కూడా కొంచెం డీప్ ఫ్రై చేయాలి. ఈ టైంలోనే అండి కొద్దిగా ధనియాల పొడి, 1/2 కిలో మటన్ కాబట్టి చిన్న స్పూన్తో అండి, చిన్న స్పూన్తోనే 1/2 స్పూన్ కలగొట్టు, మరి ఫుల్గా ఎక్కువద్దండి. ఓకేనా, నేను గరం మసాలా దాంట్లో వేసుకోలేదండి, నేను రెడీ చేసి పెట్టుకుంటాను. అది కొద్దిగా 1/2 కిలో కాబట్టి చిన్న స్పూన్ 1/2 స్పూన్ అనుకోండి. మనం ఆల్రెడీ కొంచెం మిరప్పొడి వేసి పెట్టుకున్నామండి. ఓకేనా, కారం చూసుకొని వేసుకోండి. నేను మళ్ళీ 1/2 స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ దాంట్లో స్పైసీ ఉంటుంది. ఇంకా మనం ధనియాల పొడి, మసాలా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇంక దీంట్లోనే మనం అన్నీ వేసేసి ఉందాము. జస్ట్ వేసేటప్పుడు చూసినానండి, దీంట్లో నేను నీళ్ళు ఏమి వేయలేదండి. ఓకేనా, మనం క్లీన్ చేస్తాం కదండి, క్లీన్ చేసినాక కొంచెం వాచేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళే చాలు. 3 విజిల్స్ వేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పీసుల్ని. ఓకేనా, మరి పెద్ద పెద్దగా పెట్టుకోవద్దండి, టేస్ట్ తినేదానికి కొంచెం బాగుంటాయి అన్నమాట. ఇట్లా చిన్న చిన్న పీసులుగా చూడండి, ఉడికి ఉడికిపోయింది బాగా మంచిగా. ఓకే అండి, పీసు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఓకే అండి, ఇట్లా చిన్న చిన్న పీసులు చేసుకోండి. ఓకేనా, ఈ మసాలాలో అట్లా వేసేసి మసాలా కూడా అయిపోయిందండి. ఓకే, మసాలా ఇంతే చాలండి. ఇది ముద్దగా ఏం రాదు, బాగా మంచిగా మంచి డీప్ ఫ్రై కాదు, మరి ఇది కాదు. ఆ నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళు ఉన్నాయి, ఎందుకంటే ఆ మసాలా అంతా బాగా దీనికి బాగా పట్టాలండి, కొంచెం బాగా మంచిగా. ఓకే, ఈ నీళ్ళు అంతా ఇంకిపోయినాయండి, ఈ నీళ్ళు ఏం అవసరం లేదు. మొత్తం బాగా ముద్దగా పెట్టేసి కారం చూసుకోండి, కొంచెం ఉప్పు చూసుకోండి మీరు చేసేటప్పుడు. ఓకేనా, పీసు ఉడికిందా లేదా చూసుకోండి. 3 విజిల్స్ వస్తే చాలు, ఎందుకంటే చిన్న చిన్న పీసులు వేస్తాం కాబట్టి చిన్న 3 విజిల్స్ చాలండి, బాగా ఉడికిపోతుంది. ఓకేనా, మనం అన్నానికి కలుపుకున్న తినచ్చండి. సైడ్ డిష్గా పప్పు చేసుకున్న పప్పు కూడా సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు, రసమన్నానికి పెట్టుకోవచ్చు, పెరుగన్నానికి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే అండి, మళ్ళీ నేను బాగా ఈ నీళ్ళంతా ఫుల్గా ఇంకిపోయినాక మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలండి, మెత్తగా అయిపోవాల. బాగుంటుందండి, కొంచెం అన్నాన్ని కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. కొంచెం జ్యూసీగా ఉన్నాయండి, మరీ ముద్ద చేస్తే చూడండి ఏం కనిపించలేదు.
కొంచెం చూసేదానికి మనం డైరెక్ట్గా చూసినామంటే కొంచెం జ్యూసీగా ఉంటుందండి. మనం తినేటప్పుడు పీస్ ఎత్తుకుని తిన్నా బాగుంటుంది. ఈ టైంలోనే కొంచెం పడి కొత్తిమీర పుదీనా స్మెల్ అది బాగా వచ్చేంత వరకు నాకు తెలుస్తుంది. ఓకే జస్ట్ అంతే అండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు. ఓకే గార్నిష్ చేసి చూపిస్తాను. అంతే అండి. ఇది మనం పీస్ ఎత్తుకుని తినేటప్పుడు అండి చాలా జ్యూసీగా ఉంటుంది, తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది. మనం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, ఒక కాఫీ టీ వాట్ ఎవర్ తీసుకోవచ్చు, లేదన్నా అన్నాన్ని కలుపుకొని చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం నాకు గార్నిష్ చేసి చూపిస్తాను. దానికి డీప్ ఫ్రై అయిపోయిందండి. ఓకే ఈ విధంగా అండి బాగా ముద్దగా చేసేసినామండి. కొంచెం తినేటప్పుడు జ్యూసీగా ఉంటుందండి, తినేటప్పుడు ముక్కకు బాగుంటుంది ఇప్పుడు తినేటప్పుడు. ఓకే అండి, మన కడాయిలో అండి ఈ విధంగా ఉంటుంది కదండి, సైడ్లో అంతా ఉంటుంది, కంపల్సరీ ఎవరు చేసినా ఉంటుందండి. ఓకే దీంట్లో మనం వైట్ రైస్ చేసుకుంటాం కదండి, ఆ రైస్ ఎత్తుకొని వేసుకొని కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది మన అమ్మ ఫీలింగ్ వస్తుంది కంపల్సరీ. మన అమ్మ మనకు మామూలుగా రోజుల్లో కలిపి మన చేతుల్లో ముద్ద పెట్టుకుంటుందండి, సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. అమ్మ మిస్ అయిన వాళ్ళకి, అమ్మ ఉండే వాళ్ళకి అదృష్టం అనుకుంటాను, అమ్మ లేని వాళ్ళకి మిస్సింగ్ అనుకుంటాను. అట్లా నేను కూడా ఒక భాగ్యురాలు. ఓకే అండి, భాగ్యురాలు అనుకోండి. ఓకే అదే అండి. ఓకే అమ్మ మిస్ అయింది కాబట్టి చెప్తున్నాను అండి. ఓకే అమ్మ ఉండేటప్పుడు వాల్యూ తెలియదు, అమ్మ పోయినాక మనకు ఏమంటుంది అండి, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు తెలుస్తుందంట చూడు, అప్పుడు అమ్మ నాన్న అంతా గుర్తొస్తారు. మనం అప్పుడు మనం ఏమనుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే అండి. ఓకే అండి, ఇది ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. దీనికి ఏమైందండి, ఫస్ట్ మటన్ బాగా మంచిగా క్లీన్ చేసుకొని కొద్దిగా ముక్కాలు భాగం వేసుకోండి సాల్ట్, పసుపు పొడి, కొద్దిగా మిరప్పొడి, అంతే అండి, వేయద్దండి, ఎక్కువ వేయద్దండి. ఓకే అంతే అండి, నూనె అట్లంతా ఏమేమి వేయద్దండి. దాన్ని జస్ట్ 3 విజిల్స్ పెట్టేసండి, ఉడికిపోతుంది మంచిగా, పక్కన పెట్టుకోండి. మళ్ళీ వచ్చండి మసాలా నేను చూపించాను కదండి, ముందరిపప్పు కాజు అండి, కాజు అండ్ పచ్చిమిరపకాయలు ఒక 3, కాజు ఒక 4 పీసులు చాలండి. గరం మసాలా పౌడర్ ఉంటే డైరెక్ట్గా వేసుకోండి, అల్లం పేస్ట్ ఉన్నా డైరెక్ట్గా వేసుకోండి, దాన్ని గ్రైండర్ చేసుకునేసేయండి అంతే. ఓకేనా, దాంట్లో జస్ట్ ఆ ఎర్రగడ్డని బాగా డీప్ ఫ్రై చేసేసేయండి, ఆ మసాలా అంతా కూడా డీప్ ఫ్రై చేసేసేయండి. ఉడికిన మటన్ అయితే దీనిలో వేసేసి కొంచెం దాన్ని నెయ్యి వేయండి, చాలా బాగుంటుంది. ఓకే నెయ్యి వేసుకోండి, నూనె వేసుకోండి, 2 వేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ నెయ్యి ఎక్కువ వేయండి, నూనె తక్కువ వేసుకోండి. ఓకేనా, మొత్తం కలిపి ఒక చిన్న గంట నూనె అనుకున్నామండి, 1/2 కిలో మటన్ కాబట్టి వేయాలండి, పడితేనే నూనె బాగుంటుంది, టేస్ట్ లేకుంటే బాగుంటుంది. ఓకే ఇది అంతే అండి, ఇది కలుపుకొని తినండి, చూడండి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. అన్నానికి బాగుంటుంది, వైట్ రైస్ కలుపుకొని తినండి బాగుంటుంది, లేకపోతే పీస్ తీసుకున్నట్టే తిన్నా డైరెక్ట్గా బాగుంటుంది. రసానికి సైడ్ డిష్గా కానీ, పప్పు చేసుకున్న సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందండి. మటన్ ఫ్రై అండి ఇది. ఓకే చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి తిని చూసి. ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోలు చూస్తాను, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ సార్. ఓకే థ్యాంక్ యూ అండి.